దశాబ్దాల తెలంగాణ పోరాటానికి జూన్ 2, 2014లో కల సాకారమైంది. నీళ్లు, నిధులు, నియామకాలలో తమ వాటా కావాలని తెలంగాణ ప్రాంతమంతా ముక్త కంఠంతో సబ్బండ వర్గాలు, సకల జనులు ఏకమై తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధనలో కీలక పాత్ర పోషించి ఎంతోమంది ఎన్నో త్యాగాలను ఎంతోమంది అమరుల త్యాగ ఫలితంగా రాష్ట్రం ఏర్పడింది. ఈ రాష్ట్రంలో విమర్శలు ఎట్టుంచినా మరి ఏం సాధించుకున్నాం రాష్ట్రం వచ్చాక అని ఒక సింహావలోకనం చేసుకుంటే ఏం సాధించామనే విషయాలపైన మనం ముఖ్యంగా చర్చిద్దాం. తర్వాత ఇంకొక వీడియోలో ఇంకా సాధించాల్సిన ఏమున్నట్టు విషయాలను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటగా మనకు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది దాదాపుగా మనకు 2014లో 5.6 లక్షల కోట్ల ఉండగా అది 2026 నాటికి దాదాపుగా $18 ట్రిలియన్ ఎకానమీగా మారింది. ఇది చాలా ఎక్సెప్షనల్ గ్రోత్గా మనం చూడవచ్చు. 224% వృద్ధిని నమోదు చేయటం జరిగింది. అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కంలో కూడా చాలా వృద్ధిని సాధించాము. అంటే తలసరి ఆదాయం విషయంలో కూడా మనము చాలా ఎక్కువగానే వృద్ధిని సాధించిన విషయాన్ని గమనించాలి. 2014లో 94,000 ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కము 2025-26 నాటికి అది దాదాపుగా $3,87,623 రూపాయలకు చేరుకొని దేశంలోనే అత్యధిక స్థానంలో ఉన్నటువంటి స్థాయిని మనము ఈరోజు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఇన్ఫర్మేషన్ ఐటీ రంగంలో కూడా చూసుకున్నట్లయితే చాలా టెక్నాలజీ రెవల్యూషన్ జరిగిందనే చెప్పవచ్చు. మనకు టెక్ హబ్ అంటే టీ హబ్లో లాంటివి కావచ్చు. సో ఇది మొత్తానికి దేశంలో ఒక ప్రిఫర్డ్ లొకేషన్గా, అంటే పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలు అమెజాన్ కావచ్చు, గూగుల్, యాపిల్ లాంటి సంస్థలు కూడా తమ పెద్ద సెంటర్లను ఇక్కడ పెట్టడం కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా స్కై రాకెటింగ్ ఐటీ ఎక్స్పోర్ట్స్ మోర్ దాన్ క్వాడ్రపుల్డ్, అంటే దాదాపుగా మనకు 2014లో 57,258 కోట్లు ఉండగా అది ఈరోజు 2.4 ట్రిలియన్ల రూపాయల స్థాయికి ఎదిగిపోవడం మనం గమనిస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగ అవకాశాల విషయంలో కూడా ఐటీ సెక్టర్ అనేటువంటిది 3 రెట్లు పెరగడం మనం గమనించవచ్చు. అది దాదాపు 3,23,000గా ఉన్నటువంటి 2014లో ఇప్పుడు సరాసరిన 9 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన జరిగింది. సరే, ఆ విషయంలో దాంట్లో తెలంగాణ బిడ్డలు ఎంతమంది ఉన్నారు, తెలంగాణ వారికి ఎంతమంది ఉపాధికి సంబంధించినటువంటి సమాచారం లేకపోయినప్పటికీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఐటీ సెక్టర్లో ఉపాధి మాత్రం పెరిగిపోయింది. దానికి ప్రధానంగా మనకు ఈ వరల్డ్ క్లాస్ స్టార్టప్ ఎకో సిస్టమ్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేసుకోవడం మనం గమనించదగినటువంటిది. వాటిలో ముఖ్యంగా టీ హబ్, ఇండియాస్ లార్జెస్ట్ ఇంక్యుబేటర్, అదేవిధంగా టీ వర్క్స్ ప్రోటోటైపింగ్ సెంటర్, అదేవిధంగా వ్యూ హబ్, పర్టికులర్లీ మన దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళల కోసం ప్రత్యేకించి ఉమెన్ స్టార్టప్స్కి సంబంధించిన ప్రోత్సాహకాలు ఇవ్వడానికి చేయడం జరిగింది. ఇక వ్యవసాయ రంగంలో చూసుకున్నట్లయితే అనేక రకాల ఇరిగేషన్ ప్రాజెక్టులను కట్టడం జరిగింది. ఇవాళ అవినీతి మిగతా విషయాలు పక్కకు పెడితే కాళేశ్వరం లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అది ఏ రకంగా బారు అవుతుంది మిగతా కోణాల్లో తన పైన ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఉన్నప్పటికీ మనకు చాలా పెద్ద ఎత్తున ఇది ఒక మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా పాడి ఈల్డ్ కూడా భారీగా పెరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా ట్రెడిషనల్ వాటర్ బాడీస్ ఏవైతే ఉంటాయో చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్లు, వీటన్నిటిలో కూడా మనం అత్యంత ప్రాధాన్యతను చేసుకొని చేయడం జరిగింది. దాదాపుగా 4.57 మిలియన్ల మెట్రిక్ టన్నుల నుంచి ఇవాళ 20 మిలియన్ మెట్రిక్ టన్నుల వరకు ప్యాడీ ప్రొడక్షన్ అనేటువంటిది పెరిగిపోవడం మనం గమనించవచ్చు. అదేవిధంగా వ్యవసాయ రంగం దాని అనుబంధ రంగాలు కూడా దాదాపుగా 8 రెట్లు పెరిగినట్టుగా మనకు కనబడతా ఉంది. ఇక నల్లగొండ జిల్లా లాంటి ఫ్లోరైడ్ ప్రాంతాల్లో కూడా ఇవాళ సేఫ్ డ్రింకింగ్ వాటర్ రావడానికి 100% సేఫ్ డ్రింకింగ్ వాటర్ రావడానికి మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కూడా ఎంతగానో దోహదం చేసిందని చెప్పవచ్చు. పైపుడ్ వాటరు ప్రతి ఇంటికి కనెక్షన్స్ ఇవ్వడం కూడా
మనం సాధారణంగా జనరల్గా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మనందరికీ తెలుసు ఎనర్జీ సెక్టార్లో అంటే పవర్ సెక్టార్లో తెలంగాణ ప్రాంతం చాలా వెనుకబడి, తెలంగాణ ఇంకా అభివృద్ధి సాధించలేదు, రాష్ట్రం వస్తే చీకటిమయమవుతుందని తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఆంధ్రప్రదేశ్ చిట్ట ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక పవర్ ప్రజెంటేషన్ నుండి అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. అలాంటిది ఆ దశ నుంచి ఇవాళ మనము ఈ పవర్ డెఫిసిట్గా ఉన్న 2014 నుంచి దాదాపుగా మనం పవర్ సర్ప్లస్ స్టేట్లోకి వెళ్ళిపోవడం, వ్యవసాయ రంగానికి 24/7 ఇవ్వడం. అదేవిధంగా మన గతంలో చూసుకున్నట్లయితే ఉదయం డే సమయాల్లో పవర్ అనేటువంటిది తెలంగాణ పల్లెల్లో కనిపించకపోయింది. కేవలం సాయంత్రం నుంచి ఉదయం వరకు పవర్ ఉండేటువంటిది, డే అంతా కూడా పవర్ లేనటువంటి రోజుల్లో మనం చవి చూసినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 24 గంటలు మనకు పవర్ సప్లైని చూస్తున్నాం. తెలంగాణ కన్నా ముందు పవర్ హాలిడేస్ను కూడా ఇండస్ట్రియల్ క్లస్టర్స్ చూడడం జరిగింది. ఇవాళ ఆ క్లస్టర్స్ కూడా అన్ని పవర్ సర్ప్లస్తో ముందుకు పోతున్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్టేటు పవర్ కెపాసిటీ కూడా మనకు రెండింతలు పెరిగినట్టుగా కనబడుతుంది. అంటే 7.8 గిగావాట్స్ నుంచి 13.3 గిగావాట్స్కు పెరిగిపోవడం మనం చూసుకోవచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రం అనేక రకాలుగా ఎంతగానో మనం వృద్ధిని సాధించినటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అన్నిటికన్నా ముందు స్వయం పరిపాలన, రాష్ట్రం ఏదైతే పరిపాలన చేసుకోలేరో రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రం అంతా మత ఘర్షణలకు కల్లోలాలకు నిలయం అవుతుందని ప్రేలాపనలు పేలినటువంటి నాయకులందరికీ చెప్పపెట్టుగా తెలంగాణ రాష్ట్రం గత 12 సంవత్సరాల పైగా సుభిక్షంగా సురక్షితంగా ఎలాంటి అల్లర్లు గొడవలు లేకుండా ఒక స్థిరమైనటువంటి రాజకీయ స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వంతో ముందుకెళ్తూ దేశంలోనే ఒక అత్యంత ప్రాముఖ్యత కలిగిన రాష్ట్రంగా ఇవాళ నిలబడతా ఉంది. అదేవిధంగా సాంస్కృతి పరంగా కూడా బతుకమ్మ లాంటి ఫెస్టివల్స్ కావచ్చు, మన ఆహార అలవాట్లైనటువంటి సర్వపిండి కావచ్చు, జవహర్ రోటి కావచ్చు, జొన్న రొట్టెలు కావచ్చు, ఇట్లా అనేక రకాల మన ఆచార వ్యవహారాలలో కావచ్చు, ఆహారపు అలవాట్లలో కావచ్చు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించుకొని పటిష్టపరచుకోవడం, మన కళలు, ఒగ్గు కథలు కావచ్చు, ఇట్లా అనేక రకాలైనటువంటి కళారూపాలను కూడా ఇవాళ నిండు జీవం పోసుకొని పర్వలెత్తున్నటువంటి పరిస్థితి నేడు కనబడతా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాలలో ఇంకా చేయాల్సిన అవకాశం ఎంతో ఉన్నప్పటికీ, చేయాల్సింది చాలా ఉన్నప్పటికీ సాధించింది కూడా తక్కువేం కాదనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరం కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ జూన్ 2, 2026 నాడు మనంతా కూడా ఘనంగా ఈ తెలంగాణ సాధించిన రాష్ట్రాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. తన కోసం, ఈ రాష్ట్ర నిర్మాణం కోసం ప్రతి పౌరుడు, ప్రతి సభ్యుడు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పనిచేసి కృషి చేసినప్పుడు మాత్రమే దేశంలో అగ్రగామిగా ఈ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ముందుకెళ్తుంది. జై తెలంగాణ, జై హింద్.